హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీ మలిక్ ఫుడ్ వెబ్. బయట ఎండ దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయిపోతుంది కదా. ఇంత వేడిలో ఎంత వాటర్ తాగినా కూడా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకని హెల్దీ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. ప్రిపరేషన్ చూద్దామా. ఒక మ్యాంగో స్లైస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ దీంట్లో కూడా నేను అస్సలు షుగర్ అనేది యూజ్ చేయట్లేదండి. నేను నా చాలా వీడియోస్లో చెప్పింది ఇదే. నేను దేంట్లో కూడా షుగర్ వాడను, బెల్లం యూజ్ చేస్తున్నాను. చూడండి, కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ అమూల్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇదైతే మనకి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ ఇది బాయిల్ అయిన మిల్కే. సో చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి చాలామంది కండెన్స్ మిల్క్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు, బట్ నేను అది కూడా వాడట్లేదు. దాంట్లో కూడా షుగర్ ఉంటుందనేసి స్కిప్ చేసేసాను. మనం జస్ట్ ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ మ్యాంగో తోటే ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఇప్పుడు జార్ ఒకటి తీసుకొని మ్యాంగో జ్యూస్ ప్లస్ పల్ప్, మ్యాంగో పల్పి ఉంది కదా, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. మ్యాంగో పల్పి ఒక స్లైస్లా వేసి మళ్ళీ దానిపైన మ్యాంగో జ్యూస్ వేసేసి మళ్ళీ దానిపైన లేయర్గా మనము పల్ప్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మనం మ్యాంగో ముక్కలు కట్ చేసాం కదా అది. సో దీన్ని నేను ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెడుతున్నానండి. 1 అవర్ తర్వాత మళ్ళీ మనము తీసేసి చూద్దాం ఎలా అయిందో. చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయింది. బౌల్లోకి సర్వ్ చేసేద్దాము. నేను కండెన్స్ మిల్క్ యూజ్ చేయలేదు కాబట్టి మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచలేదండి. పైన టాపింగ్స్ కనేసి నేను బ్లూబెర్రీస్ తీసుకున్నాను గార్నిషింగ్కి. ఆహా, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చల్లని హెల్దీ షుగర్ లేకుండా ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తోటి మీరు చాలా రకాల మిల్క్ షేక్స్ కానీ మీకు నచ్చిన షేక్స్ చేసుకోవచ్చండి. టేస్ట్ చేద్దామా. వావ్, చల్లగా అసలు అలా మెల్ట్ అయిపోతుందండి నోట్లో వేసుకోగానే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.